హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సుజాత. వెల్కమ్ టు మినీ ఫుడ్ మహల్. ఈ రోజు నేను చికెన్ కర్రీ విత్ చపాతీ చేయబోతున్నాను. ఓకే నాన్న? ఓకే మమ్మీ. ఫస్ట్ చికెన్ ని వాష్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్ ని పొట్టు తీసి నీట్ గా కట్ చేసుకుందాం. ఆనియన్స్ ని ఇలా చిన్న కట్ చేసుకోవాలి. మమ్మీ నీకు ఐస్ పెయిన్ అవుతుంది కదా, నీకు కట్ చేసి అబ్బా వాటర్ వచ్చేస్తున్నాయి. ఇలానే కదా మమ్మీ? ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేస్తుంటే తెలుస్తుంది. చిల్లీ మంట మండుతుంది. తర్వాత జాగ్రత్త హ్యాండ్స్ కట్టుకోరు కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకోవాలి. చిల్లీ వేసుకోవాలి మమ్మీ. ఇప్పుడు చిల్లీస్ వేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ ఏంటంటే కొంచెం మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా తెలుస్తుంది. కొంచెం సరిపోయా అది లైట్గా. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి మమ్మీ? ఇప్పుడు ఈ ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయేమో చూద్దాం. డీప్ ఫ్రై ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తాం మమ్మీ? ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. దీంట్లో పసుపు వేసుకుందాం. ఓకే. ఓకే, ఎన్ని స్పూన్స్ మమ్మీ? ఒక స్పూన్ వేసిన. 1 స్పూన్ లేదా? ఓకే. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయాలి. ఇందాక చికెన్ ని కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం మమ్మీ? ఇప్పుడు చికెన్ లో వేసే మసాలాను ప్రిపేర్ చేస్తా, చూపిస్తా. చిన్న ప్యాన్ పెట్టుకొని ధనియాలు 2 స్పూన్లు, కొంచెం మిరియాలు, నెక్స్ట్ ఏంటి మమ్మీ? లవంగాలు, 2 ఇలాచీలు, నెక్స్ట్ మమ్మీ? తాజీరా, నెక్స్ట్ మమ్మీ? జీలకర్ర. ఈ మసాలాని కొంచెం ఇట్లా దోరగా వేగించుకొని ఇప్పుడు ఈ మసాలాని మిక్స్ పట్టుకుందాం. మసాలా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చాయి వాటర్ అన్ని వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇలా కావాలి ఫ్రై. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుందాం. ఓకే. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నాం. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, దీన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ కి ఇదే స్పెషల్ మసాలా, చాలా బాగుంటుంది చికెన్ కర్రీ.
మసాలా బాగుంటుంది. అవునన్నా, చాలా బాగుంటది. మనం బయట మసాలాలు ఏ వేసుకోకుండా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా మసాలా వేసుకుంటే చాలా బాగుంటది. టేస్ట్ ఇట్లా చికెన్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మనకు సరిపడని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. చపాతీలోకి కాబట్టి గ్రేవీ తిక్కు ఉంటేనే చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 10 minutes పనిద్దాం. అంతలోపు మనం చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకుందాం. ఎన్ని కప్స్ వేస్తున్నాం అమ్మ? 3 cups వేస్తాం. ఓకే. సాఫ్ట్గా అయింది చపాతీ పిండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మెల్లిగా చేయగలుగుతుంది, మెల్లిగా కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకొని చపాతీ రెడీ చేసుకుందాం. ఓకేనా? చపాతీ అయితే మంచిగా వచ్చింది మమ్మ. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి. అయితే ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం ఆయిల్ అయినా ఇందులో బాగా ఉబ్బరిస్తుంది. అన్ని చపాతీలు అయిన తర్వాత కలుద్దాము. లాస్ట్ లో చిన్న చపాతీ అయింది. చపాతీలు అయితే అయిపోయినాయి. చాలా ఉబ్బరిస్తుంది. వేడి చపాతీస్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా మెత్తగా వచ్చినాయి. వేడి వేడి చపాతీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగుందా? బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది.